Hi everyone, every viewer. Hi, this is Fatima ma'am about the psychology of childhood and adolescence or child development. Okay, so BD semester 1 exams, theory exams coming soon. So our exam psychology ki sambandhinచినటువంటి paper 3 సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థియరీస్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకటే చేయాల్సిందల్లా లైక్ చేయండి, షేర్ చేయండి. సో బీఈడి సెమ్ 1లో సెమ్ ఫస్ట్ థియరీ ఎగ్జామ్స్లో కంపల్సరీగా 2 థియరీస్ లేకుండా మాత్రం క్వశ్చన్ పేపర్ ఉండాలి ఫ్రెండ్స్. So 20 important theory, multiple intelligence theory. Multiple intelligence theory not only BED purpose, it is useful for TET exam and CTET exam and TRT exam and Google exams. So this theory is very important for above the competitional exams, competitions. ఒకవేళ మీరు 1-2 మార్క్స్లో లాస్ అయినట్లయితే, మీకు 1-2 మార్క్స్ లాస్ అయినా మీ జాబ్ని మీరు గవర్నమెంట్ జాబ్ని కోల్పోతారు. సో ఏదైతే మీలో గవర్నమెంట్ జాబ్ సాధించాలి, గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాలనే కళ డ్రీమ్ ఏదైతే ఉందో అది సాధించుకోవాలి అంటే మీరు కంపల్సరీగా ప్రతి మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా చదవాలి. నెక్స్ట్ థియరీ ఎగ్జామ్స్లో కూడా రాయడానికి వీలుగా ఆ పర్పస్తో నేను ఈరోజు మీ ముందుకు ఈ వీడియోని ప్రతిపాదిస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ ద థియరీ? హోవార్డ్ గార్డినర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. Multiple intelligence theory was proposed by the Howard Gardner. Okay, he belongs to America. Howard Gardner belongs to developmental psychology. Was born in America in the year of July 11 in the year of 1943. Okay, his birth date is July 11 and in the year of 1943, and Howard Gardner belongs to America and he was the he is the developmental psychologist. He is the famous developmental psychologist, and in the he wrote one book that name is Framer of Mind, the Theory of Intelligence. Framer of Mind, the Theory of Intelligence book in the year of 1983. On this book he had took this theory. Okay, from this book, from which book? Framer of Mind, the Theory of Intelligence book. He wrote in the year of 1983. Okay, so from this book he has taken this theory. Okay, what is the theory? Multiple intelligence. Multiple intelligence, nothing but bahula prajna. In Telugu it is called bahula prajna. సో మానవుడు అన్నాక కంపల్సరీగా ఎంతో కొంత ప్రజ్ఞ అనేది ఉంటుంది. ఆ ప్రజ్ఞ కంపల్సరీగా ప్రజ్ఞ అనేది ఉంటుంది. ఆ ప్రజ్ఞ ఏ విధంగా ఉంటుందనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. కొందరిలో ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉండొచ్చు, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అనేవి 160 అబవ్ ఉంటే వాళ్ళు ఏమవుతారు? జీనియస్ అవుతారు కదా, ఎక్స్ట్రాడినరీ పీపుల్ అవుతారు. అయితే కొందరు వ్యక్తులలో అందరికీ ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉండాలనే రూల్స్ ఏమీ లేవు. కొందరు మానవులలో ఐక్యూ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి, బిలో 150, బిలో 120, 110. ఇంకా బుద్ధిహీనులు, మందబుద్ధులు, నెక్స్ట్ మూడులు ఎవరైనా ఉండొచ్చు. అవునా? సో మరి అటువంటి ప్రజ్ఞ మీద పరిశోధనలు చేసి రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక థియరీని మనకు అందించారు. ఎవరు? హోవార్డ్ గార్డినర్ అనే శాస్త్రవేత్త, అమెరికాకు చెందినటువంటి ఫేమస్ developmental psychologist, and he was born on July 11, 1943, and he wrote the book of Framer of Mind, the Theory of Intelligence in the year of
1983, and he get the award of Prince of Astoria. He get the award of Prince of Astoria. And what is the theory of Howard Gardner? చూడండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. Howard Gardner multiple intelligence theory is different, and Daniel Goleman emotional intelligence is different. Okay, so emotional quotient EQ, and what is the theory of Howard Gardner? Multiple intelligence. So చాలా మంది మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినప్పుడు డానియల్ గోల్మన్ సిద్ధాంతం రాసే అవకాశం ఉంది. డానియల్ గోల్మన్ ఇచ్చినప్పుడు హోవార్డ్ గార్డినర్ రాసే పిల్లలు కూడా ఉంటారు. అలా కాకుండా అసలు వాట్ ఈజ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, దానిలోని కాంపోనెంట్స్ ఏంటి, అవి ఏ విధంగా రాయాలనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించి 1కి 10 సార్లు చదివి అవగాహన చేసుకున్న తర్వాత మీరు థియరీ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా కరెక్ట్గా రాయండి. ఏ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతమే రాయండి, అవునా? సో బహుళ ప్రజ్ఞ. ఓకే, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అకార్డింగ్ టు హోవార్డ్ గార్డినర్, he gave the 8 components. 8 types of intelligence are there in Howard Gardner's multiple intelligence theory. 8 components. What are 8 components? First is వ్యక్తంతర్గత ప్రజ్ఞ. 8 రకాల ప్రజ్ఞ కలిగి ఉంటాడు మానవుడు అనేవాడు. ఎన్నో రకాల ప్రజ్ఞ కలిగి ఉంటాడు, కానీ దానిలో ఇతని సిద్ధాంతం ప్రకారము, బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారము 8 అంశాలను కలిగి ఉంటారు అని హోవార్డ్ గార్డినర్ చెప్పడం జరిగింది. ఆ అంశాలు ఏంటి అంటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, అండ్ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వెర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్. And third, వ్యక్తంతర ప్రజ్ఞ, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. అండ్ 4, గణిత తార్కిక ప్రజ్ఞ, మ్యాథమెటికల్ లాజికల్ ఇంటెలిజెన్స్. అండ్ 5th is శరీర కండర ప్రజ్ఞ, బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. అండ్ 6th వచ్చేసి సంగీత లయ సంబంధ ప్రజ్ఞ, మ్యూజిక్ రిథమ్ ఇంటెలిజెన్స్. అండ్ 7th వచ్చి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, విజువల్ స్పాషియల్ ఇంటెలిజెన్స్. అండ్ 8th వచ్చేసి ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. సో 8 అంశాలలో ప్రజ్ఞ అనేది ఇమిడి ఉంటుంది, లేదా 8 రకాలైనటువంటి ప్రజ్ఞను మానవుడు కలిగి ఉంటాడు. ఇది సర్వసాధారణం అని చెప్పినటువంటి శాస్త్రవేత్త హోవార్డ్ గార్డినర్. ఎప్పుడు చెప్పారంటే తన బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంలో అతను 8 అంశాలను ప్రతిపాదించడం జరిగింది. ఆ 8 అంశాలలో నేను క్లుప్తంగా 1, 2, 3 చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. చూడండి, వ్యక్తి అంతర్ ఇంటర్పర్సనల్ వ్యక్తి అమూల్యమైన ప్రజ్ఞను కలిగి ఉంటాడు. మరి ఆ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే మానవుడు తొందరగా ఇతరుల యొక్క మానసిక స్థితిని గ్రహించగలుగుతాడు, ఇతరుల యొక్క బాధలను అర్థం చేసుకోగలుగుతాడు, ఇతరుల యొక్క వ్యక్తిత్వాలను అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. అటువంటి వ్యక్తి వ్యక్తంతర్గత ప్రజ్ఞను కలిగి ఉంటాడు. అవునా? నాట్ ఓన్లీ ఇతరులు అదర్సే కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా, స్వయం మోటివ్గా ఉంటాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఎవరో వచ్చి ఏదో మమ్మల్ని మోటివేట్ చేయడం కాదు, తనకు తాను ఎవరైతే వ్యక్తంతర్గత ప్రజ్ఞను కలిగి ఉంటాడో తనకు తానే స్వయంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటాడు, స్వయం కృషిగా ఉంటాడు, స్వయం అభివృద్ధిగా ఉంటాడు. అవునా? నెక్స్ట్ 2nd వచ్చేసి శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. అవునా? చూడండి, శాబ్దిక భాషా సంబంధ అంటే వెర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్. అవునా? చూడండి, మరి రకరకాలైనటువంటి భాషలను నేర్చుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు.
అవునా, లేదా కొన్ని పదాలను కలిపి ఒక లైన్గా రాసేటటువంటి సామర్థ్యము, తొందరగా రాసేటటువంటి వేగాన్ని కలిగి ఉంటాడు. అవునా, పదాలను అమర్చడం, పద్యాలు చెప్పడం, గద్యం చెప్పడం, అవునా, ఇవన్నీ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి. ఇంకేమొస్తుంది మనకు? లిటరసీ కదా. లిటరరీ అంటే సాహిత్యం పరంగా కూడా సాహిత్యాన్ని, ఆ భాషకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని కూడా అన్వేషిస్తాడు. అవునా, నేర్చుకోగానే ఊరుకోడు, దాని వెనుక ఉన్నటువంటి కథాకామిషులు కూడా తెలుసుకోగలుగుతాడు. అటువంటి వ్యక్తి శాబ్దిక భాషా సంబంధమైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటాడు. అవునా, నెక్స్ట్ ఇది రెండోది. మూడోది వచ్చేస్తే వ్యక్తంతర ప్రజ్ఞ. చూడండి, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ. వ్యక్తంతర్గత అంటే ఇంటర్పర్సనల్. మరి వ్యక్తంతర ప్రజ్ఞ అంటే చూడండి, మానవుడు సంఘజీవి కదా. సో సంఘజీవి, సమాజంలో మానవుడు ఏ విధంగా ఉండాలి, సమాజం అంటే ఏంటి, లేదా మొత్తంగా నాగరికుడై ఉంటాడు. వ్యక్తంతర ప్రజ్ఞ కలిగినటువంటి మానవుడు నాగరికుడై అంటే అంతా తెలుసుకుంటాడు. దేని గురించి? సమాజం గురించి. సమాజంలోని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, సమాజంలో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా సహకరించాలి, కోఆపరేషన్ ఎలా చేయాలి, కొలాబరేషన్ ఎలా చేయాలని తెలుసుకోగలిగేటటువంటి ప్రజ్ఞ వ్యక్తంతర ప్రజ్ఞ. సమాజంలోని ఇతరుల వ్యక్తులు ఏదైనా బాధలో ఉన్నప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే తొందరగా గ్రహించి ఆ సమస్యకు పరిష్కారం చూపేటట్టుగా ఉన్నటువంటి ప్రజ్ఞలే వ్యక్తంతర ప్రజ్ఞ అవుతుంది. ఇట్ ఈస్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. And fourth one, గణిత తార్కిక ప్రజ్ఞ, మ్యాథమెటికల్ లాజికల్ ఇంటెలిజెన్స్. చూడండి, గణితం మరి ఏ అంశమైనా, ఏ నిత్య జీవితంలో జీవించడానికి, నివసించడానికి ఏ అంశమైనా కంపల్సరీగా గణితంతో ముడిపడి ఉంటుంది. అవునా, సో మరి గణితం లేనిది అసలు సమాజం లేదు. మరి అటువంటి గణితానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదిస్తాడు. అవునా, గణితానికి ఏమేమి ఉంటాయి? మరి గణితానికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే ఏమేమి ఉంటుంది? సంఖ్యలను నేర్చుకోవడం, నెంబర్ స్మార్ట్. నెక్స్ట్ లాజికల్. ఇటువంటి గణిత తార్కిక ప్రజ్ఞను కలిగినటువంటి వ్యక్తి తార్కికంగా ఆలోచిస్తాడు, లాజికల్ థింకింగ్గా ఆలోచిస్తాడు. అవునా, నాట్ ఓన్లీ తార్కికంగా ఆలోచించడం కాదు, విచక్షించగలుగుతాడు. సమస్యను ఎటువైపు నుంచి సమస్య వస్తుంది, అసలు దీని పరిష్కారం ఏంటిది అనేది విచక్షణ చూపగలుగుతాడు. అదే కాకుండా సమస్యను ఖచ్చితంగా పరిష్కారం వైపు నడిపించగలుగుతాడు. గణిత తార్కిక ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి మంచి ఆలోచన శక్తితో ఉంటాడు, వివేచన శక్తిని కలిగి ఉంటాడు, తార్కికంగా ఆలోచించగలుగుతాడు. నెక్స్ట్ అర్థవంతంగా, సమయస్ఫూర్తిగా, ఎప్పుడైతే సమయాన్ని బట్టి తను ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకోగలుగుతారు. అది గణిత తార్కిక ప్రజ్ఞ. మరి దీంట్లో నెంబర్ స్మార్ట్స్ అనొచ్చు, అంటే నేర్పరులు. గణిత నేర్పరి, నెంబర్ స్మార్ట్స్. నెక్స్ట్ లాజికల్ స్మార్ట్స్ అని కూడా అనొచ్చు. లాజికల్ స్మార్ట్స్ అంటే ఆలోచన నేర్పరు. లాజికల్ అంటే ఆలోచన. ఇది గణిత తార్కిక ప్రజ్ఞలో వచ్చేటటువంటి నేర్పరులు. ఈ విధంగా రాయాలి షార్ట్కట్. నెక్స్ట్ శరీర కండర ప్రజ్ఞ. శరీర కండర ప్రజ్ఞ, బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. చూడండి, శరీర కండర అంటే వ్యాయామానికి సంబంధించినటువంటి కావచ్చు, లేదా ఆటలు ఆడడం కావచ్చు, సాహిత్యంలో పాటలు పాడడం కావచ్చు, లేదా మంచి ప్రదర్శనను, పర్ఫార్మెన్స్ని ఇవ్వగలిగేటటువంటి ఇంటెలిజెన్స్ని కలిగి ఉండవచ్చు, లేదా మంచి క్రీడలను ఆడే అథ్లెటిక్స్ మంచి గేమ్స్ ఆడేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. తన శరీరాన్ని, తన శరీర కండర వ్యాయామాన్ని కూడా కలిగి ఉండవచ్చు.
లేదా మంచి పుష్టిని కలిగి మంచి ఏదైనా ఒక మంచి గేమ్స్ని ఆడడంలో సామర్థ్యం, నాట్ ఓన్లీ వన్ గేమ్, ఏదైనా ఒక క్రీడలో లేదా చాలా రకాలైనటువంటి పలు రకాలైనటువంటి క్రీడలలో కూడా సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. అది శరీర కండర ప్రజ్ఞ, అవునా. బాడీని కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, లేదా ఇంకా ఇతరులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండవచ్చు, కోఆపరేట్ చేయగలగవచ్చు కదా. ఇది నెక్స్ట్ సంగీత లయ సంబంధ ప్రజ్ఞ. చూడండి, సంగీతం అంటే ఎన్నో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిసేపు ఆ సంగీతాన్ని విన్నట్లయితే వాళ్ళకు మంచి మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది కదా. మానసిక స్థాయిని వాళ్ళు మెరుగుపరచుకోవచ్చు, ఆ సమస్యల నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు. మరి ఎలా రావచ్చు అంటే, మరి సరిగమప అనేది మరి సంఖ్యలకు కూడా మనం అనువదించవచ్చు. సరిగమప అనేది సంఖ్యలను కూడా చెప్పవచ్చు, దాన్ని కొలాబరేట్ చేసుకోవచ్చు, అవునా. సో మరి అటువంటి లయ కలిగి ఉండాలి. అటువంటి లయ అనేది మరి సంగీత లయ సంబంధ ప్రజ్ఞ అంటే మంచి సంగీతంలో నేర్పరులు కావచ్చు, లేదా సంగీత ప్రదర్శనలో నేర్పరులు కావచ్చు, లేదా లయ అనేది ఒక క్రమబద్ధంగా జరిగే విధంగా వీళ్ళు ఉపయోగపడవచ్చు కదా. ఇటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి మానవులు వారి జీవితాన్ని కూడా ఒక లయబద్ధంగా కొనసాగేటట్లుగా ఒక కాలపట్టికను లేదా ఒక టైం టేబుల్ను ఏర్పరచుకోవచ్చు. అది సంగీత లయ సంబంధమైనటువంటి ప్రజ్ఞ, అవునా. లేదా చూడండి, చాలామంది ఎట్లా ఏ విధంగా ఉన్నారు ఈ రోజులలో, యూట్యూబ్స్ని అవన్నీ వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యం, సంగీతానికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నారు. నాట్ ఓన్లీ నేర్చుకున్న వ్యక్తులే కాకుండా, ట్రైనీసే కాకుండా మిగతా వాళ్ళల్లో కూడా ఏదో ఒక నైపుణ్యం ఉండవచ్చు కదా. అది లయబద్ధంగా సాగుతుంది కదా. సో ఆ లయబద్ధంగా సాగేటటువంటి నాలెడ్జ్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరి ప్రకారం ఇదంతా? హోవార్డ్ గార్డినర్ ప్రకారం. ఏ థియరీని? మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. నెక్స్ట్ 7th వన్, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, విజువల్ స్పాషియల్ ఇంటెలిజెన్స్. దృశ్య అంటే చూడడం కదా, చూడడంలో చూసి నేర్చుకునేటటువంటి జ్ఞానం, లేదా ఎమ్మటే ఎప్పుడైతే చూస్తాడో తన జ్ఞానేంద్రియాల ద్వారా ఎప్పుడైతే తను చూస్తాడో ఎమ్మటే గ్రహించడం, గ్రాస్పింగ్ పవర్ అనేది కలిగి ఉండడం, విజువల్ స్పాషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. చూడండి, నేచర్ లేని మానవుడు లేడు కదా. మానవుడు ఈరోజు జీవించగలుగుతున్నాడు, మనుగడ సాగించగలుగుతున్నాడు అంటే దానికి కారణం ప్రకృతి ప్రకృతి తల్లి కదా. సో మరి అటువంటి ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత అంటే ప్రకృతిలో ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ ఎన్వైరన్మెంట్, వాట్ ఈజ్ నేచర్, అవునా. ఇవన్నీ తెలుసుకోగలిగేటటువంటి కెపాసిటీ, సామర్థ్యాన్ని తనలో మానవుడు కలిగి ఉండడమే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రజ్ఞ, అవునా. ప్రకృతిలో ఏం జరుగుతుంది, లేదా సంఘంలో ఏం జరుగుతుంది, తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అసలు సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, లేదా మన భారతదేశం ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది, మరి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉంటాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్, డయాస్టర్ మేనేజ్మెంట్స్. అటువంటి అసంఘటిత వాతావరణం ఏర్పడినప్పుడు మనిషి ఎలా తట్టుకోవాలి, భూకంపాలు వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే భూకంపాలు వచ్చినప్పుడు లేదా వరదలు వచ్చినప్పుడు సడన్గా అటువంటి అసంఘటితంగా వచ్చినటువంటి సమస్యల నుండి మానవుడు ఎలా బయటికి రావాలో తెలుసుకునేటటువంటిదే ప్రకృతి సంబంధిత. ప్రకృతి వైపరీత్యాన్ని కూడా ప్రకృతి ఒక్కసారిగా తట్టుకోలేకపోతే, చూడండి, ప్రకృతి మనం కాపాడుకుంటే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది కదా. సో అటువంటి ప్రజ్ఞను కలిగి ఉండాలి. ఇవన్నీ ఈ విధంగా 8 రకాల ప్రజ్ఞలను కలిగి ఉన్నటువంటి వ్యక్తిని 8 రకాల ప్రజ్ఞ కలిగి ఉండాలి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త హోవార్డ్ గార్డినర్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. ఈ విధంగా రాయండి, ఖచ్చితంగా డ్యామ్ షూర్గా వస్తుంది ఈ థియరీ. నెక్స్ట్ ల్యామ్ క్వశ్చన్ కింద ఎస్ఏ టైప్ క్వశ్చన్ కిందనే వస్తుంది కాబట్టి కొద్దిగా ఇలా సైడ్ హెడింగ్ ఇచ్చుకుంటూ రాసిన తర్వాత హైలైట్స్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మీ టైంని పెట్టి చూడండి. టైం ఈజ్ వెరీ ప్రీషియస్. మనకు వచ్చింది కదా అని ఒకటే క్వశ్చన్ రాసుకుంటూ కూర్చుంటే ఫెయిల్ అవుతాం కదా. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా, అన్ని క్వశ్చన్స్ ఇన్ టైంలో అయిపోయే విధంగా చూసుకుంటూ, టైం మేనేజ్మెంట్ చూసుకుంటూ
మనం ముందుకు పోవాలి.